రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోనే ఓ హోటల్లో చోరీ చేసేందుకు సిద్ధమైన ఓ దొంగ పోలీసులకు కనీసం ఒక క్లూ కూడా దొరకకుండా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ వేసి చేతులకు గ్లౌజులు, ముఖానికి మంకీ క్యాప్ ధరించి తను ఎంచుకున్న స్పాట్ వద్దకు చేరుకుని సీరియస్ గా తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ దొంగ ఒకే సీన్ లో ఇద్దరు తెలుగు ప్రముఖ కమెడియన్స్ గుర్తుకు వచ్చినట్లుంది. వచ్చిన పని ఎలాగో కాలేదు. ఈ యజమాని ఎవడో కానీ ఒక్క రూపాయి దాచుకోకుండా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను పెట్టుకున్నాడని భావించాడేమో. చేసేదేం లేక దూకుడు సినిమాలో ఉన్న నటన గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ అన్నట్టు నాగార్జునకి బ్రహ్మానందం సీసీ కెమెరా ముందు రిక్వెస్ట్ చేసినట్టుగా ఈ దొంగ హోటల్ యజమానికి ఇల్లన్నప్పుడు 10వ రూపాయలు పెట్టుకోకపోతే దొంగలు ఎలా బ్రతుకుతారనేది వేడుకున్నాడు. లేక మీవేం బ్రతుకులరా స్వామి, ఒక్క రూపాయి అయినా పెట్టుకోకపోతే ఎలా అని సీసీ కెమెరా ముందు సైగలు చేశాడు. కానీ మొత్తానికి ఈ సీన్ లో బ్రహ్మానందం గుర్తుకొస్తే మరో సీన్ లో ఆలి గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే ఈ దొంగ పర్ఫార్మెన్స్ అలా ఉంది. మరి ఇంట్లో అటు ఇటు మొత్తం వెతికినా ఏమి దొరకకపోవడంతో పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ తీసి వాటర్ బాటిల్ దొంగలించి బయటకు వెళ్లి ఏమనుకున్నాడో మళ్లీ తిరిగి వచ్చి 20 రూపాయల నోటును టేబుల్ పై వేసి పండగ చేసుకో అనే విధంగా సినిమా సన్నివేశాన్ని గుర్తు చేశారు. నీ బతుకదా కట్టిపోయిన నీకోసం వస్తా వాడి పైసలు వచ్చినా జేబులు పెట్టుకొని ఈడికొచ్చి కూడా ₹1 లేదంటే ఇంకేం దొరుకుతుంది నీకు? వాటర్ తీసుకుంటాడు, ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు. ఫ్రిడ్జ్ కూడా ఎత్తుకినా? ఫ్రిడ్జ్ తీసించాడు. ఇప్పుడు అంత రాడు, ఒక్క దెబ్బేస్తే మనం ఉంటాం. దొంగనే రాదు కాబట్టి అవన్నీ అంత ప్లాన్ చెయ్యరు ఎవరు. అది ఒక్కటి తీసుకుంటున్నా అని చెప్తాడు. డబ్బులు అయితే లేవు, మళ్ళీ వస్తాడు. దానికి కూడా ఎందుకని 20 రూపాయలు పెట్టి వచ్చాడు. ఇనుపరాడు పెట్టుకున్నాడు. అవును, మీద వీడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా. అంత ఫింగర్ ప్రింట్ల వరకు ముందు వాడింటాడు కదా. అరే అంతకుముందు 20 రూపాయలు అయితే పెట్టుకొని ఉంటాడు కదా. వాడు గ్లౌజులు ఫస్ట్లో 20 రూపాయలు పెట్టుకునేది అయితే వాడే కదా. పోలీసులు అంత బాగా చేస్తే ఇంటికి వస్తారు కానీ మర్డర్ కేసు పెట్టేసిన చూసుకో. బాటిల్ పైసలు పెట్టేసిన చూసుకో. బాటిల్ టవల్ రోడ్